హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమ్య వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ని ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి గోబీ 65. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ గోబీ 65ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కాలీఫ్లవర్ని ఒక దాన్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తాన్ని వేసుకొని దీన్ని కూడా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదండి. మనకి వాటర్లో ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ కోసం కోటింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్, తర్వాత కారం ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత గరం మసాలా వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఫైనల్గా జీలకర్ర పొడిని వేసుకోవాలి. దీన్ని ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. దీన్నంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పేస్ట్ కూడా ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని థిక్ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. మనం బజ్జీలకు ఎలా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని ఆ పిండికి పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా ఇదంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి. కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ వేసిన తర్వాత వెంటనే గంటను పెట్టి కదపకుండా ఒక 10-15 సెకండ్స్ తర్వాత వీటన్నిటిని ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక పక్కకి తీసి పెట్టుకొని మిగిలిన కాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా ఇలానే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.